వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణ చేశారు. 40 ఏళ్లుగా పులివెందుల పట్టణానికి తాగునీరు ఇవ్వలేకపోయారంటూ ఆరోపించారు. తాగునీటి కోసం ఇప్పుడు లేఖలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ మధుసూదన్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి కలిసి 250 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అన్నారు. అవినాష్ రెడ్డి గారికి రెండు క్వశ్చన్లు. మేము ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఎత్తితే అది మీకు కన్వీనియంట్గా లేకపోతే దాన్ని దాటవేస్తాడు. ఇంత మీరు ముఖ్యమంత్రి కావండి, ఆ ప్రాంత ప్రజలు ఇట్లా ఎర్రవల్లి చెరువుకు గ్రావిటీలు వస్తాయని చేస్తే మీరు ఆ చిన్న పని మీరు ఎందుకు చేయలేకపోయినారు? సే ఎస్ ఆర్ నో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధపడతాడని చేయలేదా? ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడితే మేము ఒకటి స్ట్రైట్ గా సమాధానం చెప్పాలా. రెండు, నువ్వు నిజంగా చిన్నకొనాడి మనవని అయితే మా అన్న వైఎస్ మధు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళు చాలా బీదవాళ్ళు, వాళ్ళకు ఏదో జీవనం గడుపుకునే దానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వ భూములు కొన్ని ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అని అన్నా నువ్వు ఒప్పుకో. సే ఎస్ఆర్ నో. స్టేట్ వాళ్ళ భూములు అసలు రెవెన్యూ చట్టం ప్రకారము 2 ఎకరాలు కూడా ఒక కుటుంబానికి ఇవ్వకూడదే. అట్లాంటిది ఒక మనిషికి 5 ఎకరాలు చొప్పున ఆడ 200, ఈయన 53 ఎకరాలు ఇది కబ్జా చేసి వాళ్ళ పేర్లతో ఎక్కించింది. నువ్వు మళ్ళీ ఏమన్నంటే మేము మమ్మల్ని అదన్నాడు.